అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్ ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. సురేష్ గారు ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో వీళ్ళు నిన్న చెప్పిన దాని ప్రకారము కండిషనల్ యాక్సెస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఇరాన్ చెప్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ కండిషనల్ యాక్సెస్ అన్నారు. అయితే ఇప్పుడేమో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మళ్ళీ క్లోజ్ అయిపోయింది. అయితే యుఎస్ ఆల్రెడీ ఇరాన్ షిప్పుల్ని అనుమతించము అని చెప్పారు. ఈ ఓవరాల్గా చూస్తుంటే వార్ మళ్ళీ ఎస్కలేషన్ అయ్యే అవకాశం ఏందో డెఫినెట్గా ఉంది. ఎందుకంటే దీన్ని గేమ్ ఆఫ్ బ్లఫ్ అంటారు ఇంగ్లీష్లో. మన రమ్మీ ఆడుతున్నప్పుడు ఉంటుంది ఇది. చేతిలో లేని కార్డు కూడా ఉందని చెప్పి మీరు షో ఆఫ్ చేస్తారు. ఓకే, నా దగ్గర చాలా మంచి కార్డులు ఉన్నాయి, నీ సంగతి అంతే అని చెప్పేసి. మంచి కార్డు ఉన్నోడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏంట్రా వీడు ఇంత కాన్ఫిడెంట్ ఉన్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. గేమ్ ఆఫ్ బ్లఫ్. అది కార్డు లేదు చేతిలో కానీ చూపించే స్టైల్ చూపిస్తాడు. ఇది కూడా అంతే సంగతి. ఓకే, సో ఇక్కడ ఉన్న దాంట్లో అమెరికా ఆల్రెడీ చెప్పారు వీ విల్ నాట్ ఎక్స్టెండ్ ద సీజ్ ఫైర్ అని ప్రెసిడెంట్ ట్రంపే చెప్పారు. ఎందుకు ఎక్స్టెండ్ చేయాలంటే దాని లోపల అగ్రిమెంట్ సైన్ చేయాలి. టిపికల్ బ్లాక్మెయిల్ ఇది. ఇరాన్ కూడా డెస్పరేట్ అయిపోతారు. 4 రోజులే ఉన్నాయి ఇంకా, మళ్ళీ వీడు బాంబు వేస్తాడేమో, పాకిస్తాన్ ఇక్కడ రారా మాట్లాడదాం మనం ఇంకోసారి అంటాడు. మళ్ళీ పరిగెత్తుకుంటాడు. అసీం మునీర్ వస్తాడు. ఏం సార్ మేము దీని ఒక చిన్న చేంజ్ తీసుకొస్తాం. మేము యురేనియంని నేను చెప్పాను చూడండి, మేము 10 సంవత్సరాల దాకా మేము ప్యూరిఫై చేయం. అమెరికాకి చెప్పు. అమెరికా అంటే నథింగ్ డూయింగ్, ఎటర్నల్, మీరు అసలు ఎప్పుడు చేయకూడదు. 20 years ఏంటి, 10 years ఏంటి, నథింగ్ డూయింగ్ అంటాడు. జేడీ వ్యాన్స్ 20 years గురించి మాట్లాడారు అంట ఇస్లామాబాద్లో, అదే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు నథింగ్ నోన్ 20 years, ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫర్ ఎవర్. అది జరగదు. ఎక్కడో ఒక ప్లేస్లో కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. లేకుంటే మళ్ళీ బాంబులు పడడం అనేది చాలా ఈజీ చెప్పడానికి. దాని తర్వాత ఏంటి, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బంద్ పడి ఉంటుంది, మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది. మీ దగ్గర మీ డొమెస్టిక్ ఆడియన్స్కి అదే పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు అమెరికాలో అన్ని సరుకులకి రేట్లు పెరిగినాయి. ఎస్పెషల్లీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ అన్నీ పెరిగింది. ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో డీజిల్ చాలా మటుకు ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో వాళ్ళ డొమెస్టిక్ ఆడియన్స్ చాలా మటుకు దే ఆర్ వెరీ యాంగ్రీ విత్ ట్రంప్. సో ట్రంప్కి ఇప్పుడు అయిపోయిందండి, ఆయనకి కాంప్రమైజ్ కావాలని. కానీ ఆయన ఎక్కువ లీనియంట్ అయిపోతే మళ్ళీ ఒబామా రేపు అంటాడు, అదే నేను చేసిన అగ్రిమెంట్ చూడు, ఇప్పుడు నువ్వేం చేసావు అంటారు. డెమోక్రాట్లు ఆల్రెడీ మొదలు పెట్టారు ఆ గేమ్. అది ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ వీక్, అది ఇదని చెప్పేసి. సో ఆయన ఇంగ్లీష్లో అంటారు బిట్వీన్ ద రాక్ అండ్ ద హార్డ్ ప్లేస్. అక్కడ వెళ్ళారు, ఇక్కడ వెళ్ళారు ట్రంప్. ఇప్పుడు దాని నడిమిట్లో నేటోని తిట్టడం, యూజ్లెస్ ఫెలోస్, పేపర్ టైగర్స్. మీరు వాళ్ళ దగ్గర కూడా స్కిల్ ఉంటుంది, అది వాడుకోండి. అది యూకే ఉండొచ్చు, ఫ్రాన్స్ ఉండొచ్చు, ఇటలీ ఉండొచ్చు. వాళ్ళు కొంచెం ఇరాన్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంట్రీస్ ఉండొచ్చు కొంతమంది. వాళ్ళు మాట్లాడితే ఇంకా కొంచెం సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. మీరు అన్నిటికీ పాకిస్తాన్ని వాడుకోవాలని లేదు. ఓకే, మన హిందీలు అంటారు, ఉర్దూలు అంటారు. ఓకే, బేగానికి షాదీ మే అబ్దుల్లా దివానా అంటారు. ఎవరిదో పెళ్ళిలో వీడికి పెద్ద టెన్షన్, వీడే డాన్సులు గీన్సులు చేస్తుంటాడు. ఓకే, వీడికే టెన్షన్ ఉంటుంది. వాళ్ళు కొట్టుకుంటున్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారు దాన్ని నడిమిట్లో? ఎందుకంటే ఎవరు లేడు అక్కడ. సో నాకు ఒక ఛాన్స్, ఇస్లామాబాద్ అందరు చూస్తారు, ఎంటైర్ వరల్డ్ ఈజ్ వాచింగ్ యూ. రేపు బహుశా ఒక నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వచ్చు మాకు. ఓకే, ఎందుకంటే దీనికన్నా ముందు జరిగిన ఒప్పందంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది అప్పుడు. ఓకే, అప్పుడు ఇస్సాక్ రబీన్ వీళ్ళు ఉండే, యాసిర్ అరాఫాత్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో మనకు కూడా ఈసారి రావచ్చు. ఇది వీళ్ళది పాకిస్తాన్ లుక్అవుట్. ఏ బిజీ కంట్రీ, అంటే మీ ధర టైమే లేని దేశంలో ఇట్లాంటి పనులు చేయడానికి ఎవరు ఉండరు. సురేష్ గారు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఈ వార్కి సంబంధించి ఇది 4 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. అంటే దాని మీద ఆల్రెడీ ట్రంప్ వాళ్ళు ఏ విధంగా ఉక్రెయిన్కి సపోర్ట్ చేశారు, తర్వాత మళ్ళీ ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. 4 years నుంచి అది కంటిన్యూ అవుతుంది. అయితే ఈ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న దీని ఇంపాక్ట్ యూఎస్ మీద ఆ ఉక్రెయిన్ రష్యా వార్ కన్నా ఎక్కువగా ఇదే కనిపిస్తుంది. అంటే బికాజ్ మన ఈ గల్ఫ్ ఆయిల్ ఇవన్నీ. అయితే అందుకు తొందరపడుతుందా యుఎస్ తొందరగా ముగించాలి ఈ వార్నని? వాళ్ళ డొమెస్టిక్ ఆడియన్స్ ప్రాబ్లం ఉంది. ట్రంప్కి అక్టోబర్, నవంబర్లో వాళ్ళ మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది. దాంట్లో ఇప్పుడున్న పరిస్థితులు ట్రంప్ 100% వాళ్ళ పార్టీ ఓడిపోతారు, రిపబ్లికన్స్. ఓకే, హౌస్ ఒక్కటే కాదు, సెనెట్ కూడా వాళ్ళు ఓడిపోతారు అంటున్నారు. సో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ట్రంప్కి. అది ఇంపీచ్మెంట్ అనేది, ఇంపీచ్మెంట్ ఒకటి. నెక్స్ట్ ఆయన పరిపాలించాలంటే ఒక బిల్లు కూడా పాస్ కాదు. అవును, ఈ కెన్ డూ నథింగ్. ఓకే, సో ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రంప్కి తెలుసు ఏం జరుగుతున్నాయి. ఈ టారిఫ్స్ విషయంలో కూడా అదేగా జరిగింది. మగా వాళ్ళది చైనా మీద టారిఫ్ పెట్టాడు కదా, ఏమైంది అది? 5 yearsలో దాన్ని మళ్ళీ చైనా అది హామ్ ట్విస్ట్ చేశాడు ఇమీడియట్గా. సరే యూఎస్కి ఏం పంపించలే అని చెప్పారు. యూఎస్లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి కావాల్సిన చైనీస్ ప్రొడక్ట్స్ రావట్లేదు, సడన్గా బంద్ అయిపోయినాయి. ప్రోడక్ట్ కాస్ట్ పెరిగిపోయింది.
సో చైనా వాళ్ళు అప్పుడు మన మీద కూడా టారిఫ్లు పెట్టారు, కానీ చైనా మీద పెట్టినప్పుడు చైనా ఏం చేశారా, నువ్వు ఏమైనా చేసుకో, ఇరాన్ ఆయిల్ మేము కొనుక్కుంటాం, మా మీద టారిఫ్ పెడతా, పెట్టు చూద్దాం. అంటే ఈ టారిఫ్స్ది కూడా 5 monthsలో వాళ్ళు కాంగ్రెస్లో ఆమోదం రావాలి, లేకపోతే అది కూడా అయిపోయింది, సమస్య. 5 వచ్చింది, 2-3 నెలలు అయిపోయినాయి ఆల్రెడీ. ఉమ్, ఓకే, అది రాకుంటే మళ్ళీ ఈ 10% కూడా పెట్టలేరు, అవును. అది పెద్ద ప్రాబ్లం ఆయనకి. 10-15% ఇప్పుడు ఉన్నది, అది కూడా పెట్టలేరు. ఉమ్, టారిఫ్ హెస్ బికమ్ సెకండరీ కన్సర్న్. ఈ యుద్ధమైనట్లు ఆపాలని ట్రై చేస్తున్నాడు. ఓకే ఓకే, అందరూ టారిఫ్ మర్చిపోయారు, టారిఫ్ గురించి అవును, అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయారు. ఇంకా ఎక్కువ లేదు కదా, 15%మే కదా, వీళ్ళు మేనేజ్ విత్ ఇట్. అది ట్రేడ్ టాక్స్ సార్, ఆలోచించండి పవన్ గారు, ట్రేడ్ టాక్స్ ఇన్ని రోజులు నెలల పాటు మాట్లాడి సైన్ చేసిన, ఒప్పందం చేసిన యూకేతోని, ఇంత పెద్ద దేశం యూకే అనేది వాళ్ళ ఎక్స్పోర్ట్ బేస్ ఇస్ క్వైట్ బిగ్, అవును, ఈవెన్ అవును. ఇంపోర్ట్ బేస్ కూడా. వీళ్ళిద్దరు చాలా క్లోజ్, యుఎస్ యూకే. వీళ్ళిద్దరు సంతకం చేసి పెద్ద పండుగ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు, ఎక్కువ మాట్లాడితే ఆ టారిఫ్ నేను చింపి పడేస్తాను ట్రేడ్. మళ్ళీ మీరు ఎందుకు సంతకం పెట్టారు దాంట్లో? వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ దట్ డాక్యుమెంట్? ఇదే ఇరాన్ కూడా రేపు అంటారు, మేము మీతో ఒప్పందం చేసుకుంటాం, 2 నెలల తర్వాత మళ్ళీ మీకు పిచ్చి పడుతుంది, అప్పుడు మీరు అంటారు ఇదంతా నా పనికిరాని చెప్పేసి పడేస్తే మళ్ళీ మేమేం చేయాలి? మళ్ళీ ఇంత కష్టపడి నెగోషియేట్ చేసిన దానికి ఏమవుతుంది? బరాక్ ఒబామాతోని 21 నెలలు మేము మాట్లాడి సైన్ చేసాం, దానికి మీరు అంగీకరించకపోతే మళ్ళీ మేమేం చేస్తాం? మళ్ళీ అందుకే ఈఎన్ లీగల్గా ఈఎన్ ద్వారా జరగాలి అనేది యుఎన్కి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ పవర్ లేదు, ఒక ఓవర్ ఆర్చింగ్ పవర్ ఉంటుంది అంతే. ఒక మీరు చెప్పొచ్చు, ఈఎన్ ముందర ఈ 10 పాయింట్లు ఏవైతే ఉన్నాయో 9 పాయింట్లు యుఎన్ కెనాట్ డూ ఎనీథింగ్. డిబేటింగ్ సొసైటీ యుఎన్, వాళ్ళకి ఏం పవర్ ఏముంది చెప్పండి పవన్ గారు? ఏం లేదు, ఏం పవర్ లేదు. ఒక పనిష్మెంట్ ఇవ్వాలన్నా రేపు ఇవ్వాలి, చేయలేరు వాళ్ళు. శాంక్షన్స్ పెట్టగలరా? వాళ్ళు చేయలేరు. వాళ్ళు దే ఆర్ డిబేటింగ్ సొసైటీ. అక్కడ వెళ్ళి చాలామంది మాట్లాడతారు, చాలా బాగా అనిపిస్తుంది, వీడియో వస్తుంది బయటకు, అంతే. నథింగ్ హ్యాపెన్స్ దేర్. సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది, దాంట్లో రెజల్యూషన్ పాస్తారు, 3 వీటో చేసేస్తారు, అయిపోయింది. సో యుఎన్ పక్కన పెట్టండి, ఇట్ హస్ బి డైరెక్ట్లీ బిట్వీన్ యూఎస్ అండ్ ఇరాన్. ద ప్రాబ్లమ్ ఇస్ ట్రస్ట్ డెఫిసిట్. 47 సంవత్సరాల నుంచి మీరు మాట్లాడలేదు. మీరు ఆలోచించండి, ఒక మనిషి దగ్గర మీరు ఏదో కొట్లాడ జరిగింది మీ నడిమిట్లో చిన్నప్పుడు, 40 సంవత్సరాల తర్వాత కూడా ఆ కొట్లాడ పెట్టుకొని మీరు ఒకరోజు మాట్లాడదామంటే ఇట్ బి వెరీ ఆక్వర్డ్, చాలా ఆక్వర్డ్ ఉంటుంది. అది మెల్లమెల్లగా బ్రేక్ చేసుకొని రావాలి. ఒకరోజు ఈ 50 రోజులు యుద్ధం అంటే ఫిబ్రవరి 28వ తారీఖు ఇరాన్ సుప్రీం చీఫ్ని చనిపోయిన తర్వాత ఇన్ని రోజులు ఎవరు లబ్ధి పొందారు? రష్యానా, లేకపోతే చైనానా, యుఎస్ఆ, లేకపోతే ఇజ్రాయిలా? ఎవరికి లాభం రాలేదు, అందరికి నష్టాలు జరిగినాయి. గల్ఫ్ అందరికీ, ఇంక్లూడింగ్ ఆల్ ద గల్ఫ్ కంట్రీస్. లోకంలో ప్రతి రాజ్యంకి నష్టం జరిగింది, ఇంక్లూడింగ్ ఇండియా. మనకు కూడా రైసింగ్ ప్రైసెస్ కానివ్వండి, మిగతా ఆయిల్ కానీ, క్రూడ్ కానీ, పెట్రోకెమికల్స్ కానీ, మీథేన్ కానీ, చాలా మటుకు మన దగ్గర గ్యాసెస్ అది కూడా రావట్లేదు, ఎప్పుడు తగ్గించాలి మటుకు. కోర్స్ వీ మేడ్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్, మనం తెప్పించుకుంటాం, కానీ రేట్ పెరుగుతుంది. సంబడి విల్ హావ్ టు బేర్ దట్ రేట్ ఇంక్రీస్. అదే అమెరికాలో కూడా టెన్షన్ ఉంది. యూరోప్ తీసుకోండి సార్, నెక్స్ట్ వీక్ అక్కడ ఉన్న ఎయిర్లైన్స్కి ఫ్యూయల్ లేదంట. మన దగ్గర ప్రాబ్లం లేదు కదా, ప్లేన్లు తిరుగుతున్నాయి బాగానే. యూకే లాంటి దేశంలో దే డోంట్ హ్యావ్ ఏవియేషన్ ఫ్యూయల్ ఫర్ నెక్స్ట్ వీక్. ఏం చేస్తారు మీరు? శ్రీలంకలో 15 లీటర్ ఇస్తున్నారు ఒక కార్ ఓనర్కి పర్ వీక్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక ఇస్ నాట్ ద బిగ్ కంట్రీ. ఆస్ట్రేలియా ఫ్యూయల్ లేదంట వాళ్ళ దగ్గర. ఆలోచించండి, ఇంత పెద్ద కాంటినెంట్, దే డోంట్ హ్యావ్ ఫ్యూయల్. ఈ పరిస్థితి వస్తుంది మీకు. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు ఐ థింక్ దేర్ హీ హ్యాడ్ అ పాయింట్, నేను అగ్రీ చేస్తున్నాను. యూకే దగ్గర నార్త్ సీ ఉంది, విచ్ ఇస్ అ హ్యూజ్ ఆయిల్ ఫీల్డ్, నార్త్ సీ ఆయిల్. కానీ వాళ్ళు డ్రిల్ చేయట్లేదు ఎక్కువ, ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్. వాళ్ళ దగ్గర ఎన్వైరన్మెంట్ గురించి చాలా మటుకు ట్రంప్కి అయితే అస్సలు పడదు ఎన్వైరన్మెంట్. డ్రిల్ బేబీ డ్రిల్ అంటారు ఆయన. ఆయన అంటున్నారు, మీరు దగ్గర ఇంత పెద్ద ఆయిల్ ఫీల్డ్ ఉన్నప్పుడు మీరు డ్రిల్ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే అక్కడ గ్రీన్ పార్టీ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎన్వైరన్మెంట్. మన దగ్గర కూడా ఉంటారు కొంతమంది అట్లా అంటారు, ఏమైనా చేస్తే ఎన్వైరన్మెంట్ ఇది అవుతుంది అది అవుతుంది అంటారు. సో అదే పరిస్థితిలో ఇన్ఫ్యాక్ట్ సేమ్ నార్త్ ఫీల్డ్ నుంచి మిగతా దేశాలు వచ్చి ఆయిల్ తీసుకెళ్ళిపోతున్నారు డ్రిల్ చేసి. ఇట్స్ అ కామన్ ఆయిల్ ఫీల్డ్, ఐ థింక్ ఇట్స్ ఫ్రాన్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్. వాళ్ళు వచ్చి డ్రిల్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం కావాల్సింది. వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, ఎన్వైరన్మెంట్ అంతా. మీరు కూడా చేయండి అంటున్నారు. వై డూ వాంట్ టు డిపెండ్ ఆన్ ద గల్ఫ్? మన దగ్గర ఉంటే మనం హ్యాపీగా డ్రిల్ చేస్తుండే. మన దగ్గర అంత లేదు, ప్రాస్పెక్ట్ చేస్తే మన దగ్గర ఫీల్డ్స్ లేవు. ఒక కృష్ణా గోదావరి బేసిన్ కానీ, ఒక బాంబే హైలాండ్ అంతే, మన ఎక్కువ లేవు. మన దగ్గర రాజస్థాన్ వైపు కైన్ ఇండియాతో ఒకటి ఉంది, దిబ్రూగఢ్ వైపు ఒకటి ఉంది ల్యాండ్ బేస్డ్. అంత కెపాసిటీ ఉంటే వీ వుడ్ డ్రిల్. ఇప్పుడు అండమాన్ దగ్గర ట్రై చేస్తున్నారు మనం.
సో యూకే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ దట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ఎందుకు ట్రంప్ ఇట్లా తిడుతున్నారంటే యూ హెవ్ నాట్ షోన్ యువర్ ఎకనామిక్ పవర్. ట్రంప్ మిమ్మల్ని ఎట్లా వాడుకుంటున్నాడు, చిన్న పిల్లలతో ఆడుకుంటున్నాడు యూకేతో. హూ ఇస్ స్టామర్, యూజ్లెస్ ఫెలో, అది ఇది వాని ఏం ప్రైమ్ మినిస్టర్ ఎట్లా తిడతారు మీరు ఇట్లా? సో నేటో ఆల్సో హెస్ ఫెయిల్డ్. ఒక అలయన్స్గా నేటో ఫెయిల్ అయింది కంపల్సరీ 100%. అది యూక్రెయిన్ కేసులో కూడా చూసాం మనం. ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది మనం చూసాం. పారిపోయారు లాస్ట్లో అక్కడి నుంచి నేటో ఫోర్సెస్. సో ఇంత పెద్ద నేటో అని చెప్పుకుంటారు కానీ ఒక చిన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్తో పోరాటం చేయలేకపోయారు. సో ఐ థింక్ నేటో హిస్టరీ ఈజ్ ఓవర్, అయిపోయింది నేటో. ఇంకా నేటో ఉండలేరు. ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ట్రంప్ దగ్గర వెళ్ళి నిలబడి సలాం కొడితే ఇట్ ఈస్ మీ ఏం చెప్తారు, మీ కాన్షియన్స్ ఎఫెక్ట్ అవుతుంది. దాంతో మీ దేశానికి కావాల్సిన ఒక ఈగో ఉంటుంది చూడండి, హెల్తీ ఈగో, అది పోతుంది. బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు అమెరికన్స్ని చూస్తే, మా ప్రైమ్ మినిస్టర్ ఇట్లా తిడతారా, మమ్మల్ని తిట్టినట్లనే కాదా అని చెప్పి. ఇప్పుడు మోదీ గారిని తిట్టినప్పుడు మనకు కూడా కోపం వస్తుంది. ఏ హెడ్ ఆఫ్ స్టేట్ మన లోపల ఇండియాలో తిట్టుకోవచ్చు, కానీ బయట నుంచి ఒకటి వచ్చి మన ప్రైమ్ మినిస్టర్ని తిడితే, పాకిస్తాన్లో ఒక ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ గురించి మనకు కోపం వస్తుంది. ఎందుకురా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి మనం కూడా అడుగుతాం, మా ప్రైమ్ మినిస్టర్ని తిడతావా అట్లా. కానీ ఇక్కడ చూడండి, బ్రిటన్ ఒక మాట కూడా అనట్లేదు, వాళ్ళ వైపు నుంచి ప్రొటెస్ట్ లేదు. జాక్ స్టామర్ని ఇన్స్టాల్ చేశారు, అక్కడ మెలోనీని ఇన్స్టాల్ చేశారు, ఒక జర్మన్ ఛాన్సలర్ని ఇన్స్టాల్ చేశారు. ప్రతి మనిషిని ఒక ఏం చెప్తారు, ఇన్సిగ్నిఫికెంట్ ఫెలో, నోబడీ, హ్యూమిలియేషన్, అబ్సల్యూట్ అబ్జెక్ట్ హ్యూమిలియేషన్. సో నేటో కూడా ఇదంతా అయిన తర్వాత వాళ్ళ రోల్ కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఈ నేటో రెలవెంట్ ఉందా లేదా, ప్రెసిడెంట్ యుఎస్ని తీసుకోవాలన్నా నేటోలో వద్దా, మనం సపరేట్గా వెళ్ళిపోదామా. ఐ థింక్ నేటో యాజ్ ఆర్గనైజేషన్ హెస్ డైడ్, ఫినిష్డ్. ఈ యుద్ధంతో అయిపోయింది వాళ్ళ సంగతి. వాళ్ళు యూక్రెయిన్లో హెల్ప్ చేస్తున్నారు జెలెన్స్కీని, అది ఇంకో మాట, కానీ బేసిక్లీ దే ఫినిష్డ్. ఓకే, అయితే ఓవరాల్గా ట్రంప్కి పెద్ద తలనొప్పి కానీ అసలు ఎందుకు దిగామా ఇందులో అని. 24 గంటల గేమ్ మారిపోతుంది సార్. మనం ఎల్లుండి మండే రోజు కూర్చొని రికార్డ్ చేసినప్పుడు మనకు తెలియదు రేపు సండే రోజు ఏం జరుగుతుందని. అది ఇట్లా అయిపోయింది సిచ్యువేషన్. ఇది ఇంత వాలంటీర్ లేకుండే యుద్ధాలు. యుక్రెయిన్ రష్యా 4 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. సరే ఈ వాడి మీద చేస్తాడు, వీడి మీద నడుస్తూనే ఉంది. వీఆర్ నాట్ బాదర్డ్.